అనకాపల్లి జిల్లాలోని పంచదర్ల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు జూలై 2026లో చలో పంచదార ఆందోళనకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ పరిసర ప్రాంతాల్లో కొండలను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని, దీనివల్ల పంచదార్లలోని పవిత్ర జలాలు మురికిగా మారుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాలను నిరసిస్తూ వైసీపీ స్థానికంగా దీక్షలు చేపట్టింది. అనకాపల్లి జిల్లాలోని పంచదర్ల ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు జూలై 2026లో చలో పంచదార ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, మనం చూస్తున్నాం అక్రమ మైనింగ్ విషయంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది? అనకాపల్లి జిల్లా పంచదార్లకు వైసీపీ నేతలు అక్కడ సూచన చేసినట్టు తెలుస్తుంది. అక్కడ పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పూర్తి స్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎక్కడికక్కడ జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి పలు ఆరోపణలు అయితే వైసీపీ చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఏదైతే అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం ప్రాంతంలో వెంకటపురం పరిసర ప్రాంతాల్లో ఏదైతే 13 గ్రామాలకు సంబంధించిన పంచదార్ల కొండని అది ఒక పుణ్యక్షేత్రం, శైవ క్షేత్రంగా ఎప్పుడు కూడా నిత్యం కొలుస్తుంటారు. అటువంటి దేవాలయం వద్ద అయితే ఇలా చేయడం పైన అయితే పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా వైసీపీతో పాటు స్థానికులు కూడా పూర్తిగా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చెలో పంచదార్ల కార్యక్రమాన్ని అయితే వైసీపీ భారీ ఎత్తున అయితే చేపట్టడం జరిగింది. అక్కడ ఏదైతే ఉమామహేశ్వర దేవాలయం ఉందో ఆ యొక్క శివాలయంకి పంచదార్ల యొక్క ఆ కొండ నుండి 5 దారులు వచ్చి స్వామివారికి లింగాభిషేకం చేసే విధంగా ఉంటుంది. అటువంటి కొండను పూర్తి స్థాయిలో ప్రస్తుతం క్వారీలో ల్యాండ్ మైనింగ్ అవచ్చు, అలానే అక్కడ ఉన్న క్వారీలతో అయితే పూర్తిగా వాటన్నిటి కూడా దొలిచివేసే పరిస్థితి ఉండడంతో అక్కడ పూర్తిగా ఈ పంచదారులన్నీ కూడా నిలిచిపోతున్నాయి. ఈ యొక్క స్వామివారికి జరిగే ఈ స్వయంభూ ఏదైతే ఈ యొక్క నీటి స్వయంభూ లింగానికి యొక్క నీరు వస్తుంటది, ఆ యొక్క పంచదారులు అనేవి ఇప్పుడు పూర్తిగా నిలిచిపోతున్నాయని చెప్పేసి ప్రజా సంఘాల నుండి పూర్తిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనకి మద్దతుగా అయితే వైసీపీ నాయకులు, అలానే వైసీపీ నాయకులు స్థానికంగా జిల్లా కలెక్టర్ కు అలానే స్థానిక ఆర్టీఓ ఎంఆర్ఓలు ఇన్ని దఫాలు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించకుండా ఆ యొక్క క్వారీని కంటిన్యూ చేయడంతోనే ఇటువంటి సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పేసి అయితే ప్రజలు తెలియజేస్తున్నారు. ఏవైతే లేఅవుట్లు ఉంటాయో 100 మీటర్ల 500 మీటర్ల మేర అయితే ఆ పరిసర ప్రాంతాల్లో అక్రమ కనీసం మైనింగ్ అయితే చేయకూడదు, కానీ దానికి మించిగా అయితే ఇక్కడ అక్రమ మైనింగ్ నిర్మాణాలు, అక్రమ మైనింగ్లు చేస్తున్నారని చెప్పేసి అయితే పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కొండ మొత్తాన్ని తలిచివేయడంతో అయితే ఆ లోపల ఏదైతే ఈ యొక్క జలదారులు వస్తాయో ఆ దారులన్నీ కూడా ఇప్పటికే పెట్టిపోయిన పరిస్థితి కనిపించడంతో ఈ రోజు వైసీపీ 5,000 మంది దాదాపు 5,000 మంది వరకు కూడా జన సమీకరణతో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి చలో పంచదార్ల కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ నగరంతో పాటు అవతల రాజమండ్రి ఎవరైతే ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఇవతల ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులు సైతం కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ ధర్మ పోరాట దీక్ష ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రాంతంలో స్థానికులు వాళ్ళని ఎవరైతే గ్రామస్తులంతా కూడా ఆ ప్రాంతంలో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీ నాయకులు మద్దతు ప్రకటించడానికి ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీగా అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.